హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. మా ఊరు నుంచి 2 గంటల ప్రయాణం ఉంటుంది. తూర్పు అడవికైతే వెళ్తున్నాం. అక్కడ మల్లాలమ్మ తల్లి ఉందన్నమాట. చాలా మహిమ గల తల్లి. ముందుగా అయితే ఆటో మాట్లాడుకున్నాం. ఆటో సరిపోవనేసి మళ్ళీ మా ట్రాక్టర్ వేసుకుని అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. అసలు మా ఫ్రెండ్ పాపలు ఎప్పుడు కారులో తిరిగేది, ఈసారి అయితే ట్రాక్టర్ కూడా ఎక్కించానమాట దీన్ని. అక్కడి నుంచి సగం దూరం వచ్చాక ఇక్కడ చిన్న మల్లాలమ్మ ఉంటుంది మహాతల్లి. ఇక్కడ కూడా బండి ఆపి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుని వెళ్తారనమాట. ఇక్కడి నుంచే ఇంక స్టార్ట్ అవుతుంది. అసలు ఆ చెట్లు, ఆ పొదలు, నేను కొంత దూరమే వచ్చాను అనమాట ట్రాక్టర్లో. మళ్ళీ అక్కడి నుంచి నా కొడుకు బైక్లో వచ్చాను, ఎందుకంటే ఆ ట్రాక్టర్లో నిలబడుకోలేకపోయాను నేను. అందుకనేసి నా కొడుకు బైక్లో తీసుకొచ్చాడు. చూడండి అసలు దారి ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉంటుంది. ఇంత చెట్లు, ఇంత పొదలు. ఫస్ట్ టైం అండి నేను రావడం నిజంగా. ఇంత పెద్ద అడవిలోకి, ఇంత పెద్ద అడవిలో ఇంత మహాతల్లి ఇంత దూరం వచ్చి వెలిసిందనమాట. మేము చిన్నపిల్లకాలప్పుడు మా నాయనోళ్ళు వెళ్ళేవాళ్ళు అడవి మామిడికాయలు తెచ్చేదానికి. చిన్న చిన్న మామిడికాయలు ఉంటాయి కదా, ఊరగాయ పెట్టుకున్నారు. చాలా బాగుంటుంది ఊరగాయ, కొండ మామిడికాయ ఊరగాయ. అక్కడికి వెళ్ళేవాళ్ళు, తెచ్చేవాళ్ళు అనమాట. ఓన్లీ మగవాళ్ళే వెళ్ళేవాళ్ళు అక్కడికి, ఆడవాళ్ళకి అలవ్ లేదనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంచెం రోడ్డు వేసి మంచిగా ఆటోలు, ట్రాక్టర్లు వెళ్తున్నాయి. అప్పుడు ఓన్లీ బైక్లే వెళ్ళేది. ఇప్పుడు కొంచెం ఆటోలు, బైకులు అలాగే ట్రాక్టర్లు కూడా వెళ్తున్నాయి కాబట్టి అందరినీ కూడా తీసుకువెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి అందరం వెళ్ళాము. మేమైతే ట్రాక్టర్లో వెళ్ళాము కాబట్టి గుడి దగ్గరికే వెళ్ళింది ట్రాక్టరు. మంచిగా వెళ్ళాము. పొంగుపాలు అయితే పెట్టుకుంటున్నాం అమ్మవారికి, ఎందుకంటే తొలిగా వెళ్ళానుగా. ఇంకా పొంగుపాలు అయితే పెట్టుకున్నాను. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ వెతుకొని వెళ్ళాం కాబట్టి అందరూ కూడా అమ్మవారిని అందరినీ పూజించుకొని పూలమాల ఎత్తుకొని వెళ్ళాము. అన్ని పూలమాలలు వేసి అమ్మవారిని అలంకరించుకొని అందరూ కూడా మంచిగా దండం పెట్టుకున్నారనమాట. ఎందుకంటే అంత మహిమగల తల్లి ఈ మల్లాలమ్మ తల్లి. నేనైతే వాళ్ళ పాటికి వాళ్ళు పూజ అన్నీ అలంకరించుకున్నారు. నా పాటికి నేను ముందుగా అయితే పొంగుపాలు అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడే వంట చేసుకుని తింటాం కాబట్టి ముందుగా అయితే పొంగుపాలు పెట్టాను. పొంగుపాలు అయిపోతానే అమ్మవారికి ప్రసాదం పెట్టేసి కోళ్ళు ఎత్తుకుపోయామన్నమాట. ఒక 5 కోళ్ళు కూడా అన్నీ కోసుకొని అన్నీ అయిపోయినాక ఇక్కడ వండకుండా కిందికి వెళ్తారనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గరలో ఎక్కడ వండరండి, ఓన్లీ పొంగుపాలు మాత్రమే పెట్టుకుంటారు, కింద వండుకుంటారనమాట. మాడి చెట్లు ఉన్నాయి. ఎంత పెద్ద మాడి చెట్లు, అసలు కొండ మామిడికాయ చెట్లు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా. ఎంత పెద్ద చెట్లు. అప్పుడు వాళ్ళు అంత కష్టపడి ఎప్పుడో వచ్చి ఎంత కష్టపడి పెరుక్కొని వచ్చేవాళ్ళు. మేమేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు వస్తే తెలిసింది. ఇక్కడ కొంచెం ఇట్లా దిగమల్లి వచ్చేసి ఇక్కడే అనమాట. వాటర్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటాయి. అడవుల్లో సన్నగా వస్తూ ఉంటాయి వాటరు. అసలు వాటర్ తాగుతుంటే నిజంగా అమ్ముతూ ఉన్నట్టే ఉంది. నేనైతే ఎన్ని తాగానో అన్ని తాగాను. నాకైతే చాలా బాగా నచ్చాయి వాటర్ అయితే. ఇక్కడే కోళ్ళే కోసుకొని కాల్చుకొని ఇక్కడే కుందుకున్నాం అనమాట. ఇక్కడే కుందుకొని వంట కూడా ఇక్కడే రెడీ చేశాను. వాళ్ళు కోళ్ళు కోసే తలికే నేనైతే బగారా రైస్ అయితే చేసేసాను అనమాట ముందుగా. ఎందుకంటే నేను చికెన్ లేదు కాబట్టి బగారా రైస్ చేసేసాను. నా కొడుకు ఆ గుండెకాయలన్నీ తీసుకొని ఇలా ఒక ఎదురు కట్టి ఒకటి తెచ్చుకొని దాంట్లో ఈ గుండెకాయలన్నీ దూర్చి ఇలా కాల్చుకున్నాను అనమాట గుండెకాయలు. అవి కూడా తలా ఒకటి తీసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి నిజంగానే, అంత బాగున్నాయి. బగారా రైస్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కూడా కోయడం అయిపోయింది అనమాట. చికెన్కి కూడా అన్నీ వేసి మంచిగా వండేసాము చికెన్ అయితే. అసలు ఆ వాటర్కి, ఆ అడవిలో వాటర్ వేసి వండేతలకే చికెన్ కానీ రైస్ కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు, అంత బాగున్నాయి. మంచిగా భోజనాలు తినేసి అందరం కూర్చొని ప్రశాంతంగా తినేసి చల్లటి గాలి, అసలు ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఉందన్నమాట. మేము ఒక్కరమే కాదండి, ఇంకా చాలామంది ట్రాక్టర్లు వేసుకొని వచ్చారనమాట. అందరూ అక్కడ పొంగుపాలు పెట్టుకొని అమ్మవారికి కోసుకొని అక్కడే వండుకొని తినేదానికి పిల్లలు పెద్దలు అందరూ మొత్తం వచ్చారు. ఇక్కడ ఒక చిన్నది ఉందన్నమాట వాటర్ ఫాల్ మునిగేదానికి. అక్కడికి కూడా వెళ్ళేసి అందరం మునిగామన్నమాట. అసలు మా అమ్మ కానీ మా అత్త కానీ అసలు చిన్న పెద్ద అని లేదండి, చిన్న పిల్లల మాదిరి అందరూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట. మా అత్త అయితే ఎంత బాగా ఈత కొట్టిందంటే అంత బాగా ఈత కొట్టింది. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకునింది, కానీ ఇంతవరకు కూడా మర్చిపోలేదన్నమాట. అంత మంచిగా ఈత కొట్టింది మా అత్తమ్మ అయితే. మంచిగా ఎంజాయ్ చేసాము. కాకపోతే రాళ్ళల్లో నడిచిపోవాలన్నమాట. కొంచెం ఎక్కువ ముసలి వాళ్ళైతే వెళ్ళలేరు, ఒక రకమైన వాళ్ళైతే పర్వాలేదు వెళ్ళి రావచ్చు.
ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి నాకైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేనైతే ఎంత మంచిగా అనిపించిందో. ఈత వచ్చిన వాళ్ళందరూ ఈత కొట్టారు, నేను తప్ప. నాకంటే ఈత రాదు కాబట్టి నేను ఈత కొట్టలేదు, ఊరికే మునిగాను. నేను నా ఫ్రెండ్కి ఈత రాక మునగలేదు, మునిగాం కానీ ఈత కొట్టలేదు. మా పిన్ని కానీ అలాగే మా అత్త కానీ ఇంకో అక్క వచ్చిన అక్క కానీ అందరూ కూడా మంచిగా ఈత కొట్టారనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మీరు కానీ ఎవరన్నా తూర్పు అడవికి ఇలా వచ్చి ఉండుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎవ్వరు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఎంత మంచిగా పిల్లకాయలతో పెద్దవాళ్ళతో ఎంత బాగా మంచిగా ఎంజాయ్ చేస్తాము అనేది ఈ వీడియో అనమాట. చూడండి మా పిన్ని అయితే ఎంత బాగా ఈత కొడుతుందో. అలాగే మా అత్త కూడా ఈత కొట్టింది. నేను నిజంగా మా అత్త ఈత కొడితే నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుందిగా, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుందిగా మర్చిపోయింటే అనుకున్నాను, కానీ వాళ్ళ మర్చిపోలేదనమాట. ఇలా నీళ్ళలోంచి బయటకు వచ్చామో లేదో ఫుల్ వర్షం అనమాట. ఆ వర్షంలోనే ట్రాక్టర్లో కూర్చొని తడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము. తీరా ఇంటికి వచ్చాక జలుబులు దగ్గులు తగులుకున్నాయి, ఎందుకంటే వర్షంలో తడిసాము, అక్కడ మంచిగా మునిగి ఎంజాయ్ చేసాము. ఇలా ఉంటుంది అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి.